ఖగోళ విజ్ఞానంలో మనం ఈరోజు కేవలం మన భూగ్రహం మీద మాత్రమే లైఫ్ అన్నది ఉంది. అందుకని ఎర్త్ ఈజ్ ఎ లివింగ్ ప్లానెట్ అంటారు. అంటే చెట్లు, చేమలు, జంతుజాలాలు, దాంతో పక్షులు, క్రిమికీటకాలు, ఇవన్నీ ఈ మైక్రోబ్స్ ఇవన్నీ కూడా మనుగడ సాగిస్తున్నాయన్నమాట. ఈ చెట్లు కానీ దాని జంతువులు కానీ వీటిల్లో ప్రధానంగా ఈ లైఫ్ సాగించడానికి కారణం ఏంటంటే మన భూమికి ఉన్న ఒక ప్రత్యేకత, సూర్యుని నుంచి 9,30,00,000 మైళ్ళ దూరంలో. అంతేకాకుండా భూమి యొక్క సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్, అధిక ఉష్ణోగ్రత 57 డిగ్రీలు, దాని తర్వాత దక్షిణ ధ్రువం దగ్గర అతి అల్పంగా ఉన్నది -84 డిగ్రీల సెంటీగ్రేడ్, కనిష్టంగా ఉన్నదన్నమాట. లైఫ్ అన్నది -15 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి +115 డిగ్రీల మధ్యనే మనుగడ సాగిస్తాం. దాంతో లైఫ్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. దీనికి ప్రధానంగా మనం చూసినట్లయితే కెమికల్స్ మనకి ఒకటి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఇదే లైఫ్లో మనం వాటిని కనుక చూస్తే ఈ 4 కెమికల్స్ ప్రధానంగా ఉంటాయి. వీటికి తోడు ఫాస్ఫరస్, సల్ఫర్, ఇంకా మిగతావన్నీ ఐరన్, దాని తర్వాత మిగతా చూసినట్లయితే అదర్ వీటిల్లోనూ అది ఇది ఉండేవన్నీ ఆ రకంగా ఉంటాయి. ఇతర కెమికల్స్ అన్నీ చాలా తక్కువ భాగం. కానీ ప్రధానంగా కార్బన్, దాంతో హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్. కార్బన్ అంటే ఇప్పుడు మన చెట్టు ఉంది, చెట్టును కాలుస్తారు బొగ్గు, ఆ బొగ్గు అంతా కార్బనే. చెట్టు ఏమొచ్చేస్తుంది, గాలిలో కార్బన్ డైఆక్సైడ్. అందుకని ఈ లైఫ్ మనుగడ సాగించడానికి ప్రధానంగా మనం చూసినట్లయితే అట్మాస్ఫియర్, గాలి, దాంతో వాటర్, సాయిల్, ఓషన్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ లైఫ్ మనుగడకి ప్రధానంగా అవసరమైన విషయాలు. ఇవి కావాలి. అందుకని ఓ చెట్టు ఏం చేస్తుంది, గాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. సూర్యరశ్మి ద్వారా గాల్లో ఉన్న తేమ ద్వారా తీసుకుని కిరణజన్య సంయోగ క్రియ ద్వారా అది ఆహారం తయారు చేస్తుంది. దాని తర్వాత ఆకులు, దానిలో జరుగుతుంది క్లోరోఫిల్ ఉంటుంది. క్లోరోఫిల్లో కూడా అంతా మనకి ఈ కెమికల్సే ఉంటాయి. కార్బను, ఆక్సిజను, హైడ్రోజను, నైట్రోజను. ఇవన్నీ మనం చూసినట్టుదే కార్బన్ డైఆక్సైడ్, అలాగే హైడ్రోజను, ఆక్సిజన్ కలిపి వాటర్, అలాగే నైట్రోజన్, ఇదంతా ఎమీన్స్ అంటాం. దాంతో ప్రోటీన్స్, ఆహారానికి దీనిలో చాలా వరకు ఉంది. ఇప్పుడు చెట్టు ఎండిపోయింది అనుకోండి, లేకపోతే కాల్చాను, అది మళ్ళీ తిరిగి కార్బన్ డైఆక్సైడ్ కింద తయారైపోయి దీనిలో చేసింది. అందుకని కార్బన్ సైకిల్ ఉంటుంది. అలాగే వాటర్ సైకిల్, ప్రతిదీ ఆహార పదార్థాలు ఈ వాటర్లో ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కరిగి మన జంతువులకు కానీ చెట్లకు కానీ అన్నిటికీ సప్లై చేస్తూ ఉంటుంది. అందుకని కార్బన్ సైకిల్, దాంతో వాటర్ సైకిల్, దాంతో అమోనియా, మనకి మేఘాల్లో వాటర్లో కూడా మెరుపులు ఇవన్నీ వచ్చినప్పుడు అమోనియా తయారవుతూ ఉంటుంది. అదే ఈ రకంగా నైట్రోజన్ సైకిల్ ఉంటుంది. వాటిలో రకాలుగా 98% మనం ఏ ఆర్గానిక్ మ్యాటర్ని చూసినా సరే ఇవన్నీ కలిగి ఉన్నదాన్ని ఆర్గానిక్ మ్యాటర్ అంటారు. ఈ ఆర్గానిక్ మ్యాటర్లో మనకు కనిపించేది కార్బను, హైడ్రోజను, ఆక్సిజను, నైట్రోజన్, వీటికి తోడు ఫాస్ఫరస్, సల్ఫర్. అందుకని ఈ సైకిల్ తిరుగుతూ ఉంటుంది, లైఫ్ సైకిల్. కార్బన్ డైఆక్సైడ్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది, వాటర్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది, నైట్రోజన్ సైకిల్ తిరుగుతూ ఉంటుంది, సాయిల్ నుంచి గ్రహిస్తూ ఉండి మళ్ళీ సాయిల్ తీసుకుంటూ ఉంటుంది. ఓషన్లో మనం చూసినట్లయితే చాలా వరకు చేపలు, మెరైన్ లైఫ్ అంతా ఉంది. దీనిలో అవి ఆక్సిజను లైఫ్కి వాటికి మనం చూసినట్టే ఫ్లైటోప్లాంక్టన్ అంటాం మనం, వాటి ద్వారా మనకి జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రధానంగా లైఫ్ సైకిల్ చూసినట్లయితే ఈ ప్లాంట్స్లోను, వాటర్లోను, దీనిలోనూ మనకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ అన్నవి
ప్రధానమైన రసాయన పదార్థాలు, కెమికల్స్, మేజర్ కెమికల్స్ ఫర్ లైఫ్. వాటర్ ఇతర గ్రహాల్లో మనం లైఫ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే వీటి యొక్క గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట. అందుకని మనం ఈ రకంగా మన భూమి మీద లైఫ్ అంటే మనం ప్రకృతి అంటాం. ఈ ప్రకృతిలో మనకి ఉన్నది చెట్లు, చేమలు, జంతుజాలాలు, పక్షులు, జలచరాలు, దాంతో మైక్రోబ్స్, ఇవన్నీ కూడా కలిసి ఈ కెమికల్స్ ద్వారానే జరుగుతుంది. దిస్ ఆల్ ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటరు ఫామ్ అయిపోయి ప్రాణం, అందుకని పుట్టడం, పెరగడం, మళ్ళీ చనిపోయి రీసైకిల్ అయిపోవడం జరిగిపోతూ ఉంటుంది. ఈ రీసైకిల్ సిస్టమ్ వల్లనే ప్రకృతిలో మనకి ఇకలాజికల్ బ్యాలెన్స్ మనకి ఉంటుంది. అంటే పర్యావరణ సమతుల్యం అన్నమాట. దాని ద్వారా నేచర్ అంతా బాగా జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.